ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అపోస్తలిక్ వాయిస్ ఈ ఛానల్ వీక్షిస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాల కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ మరొకసారి శుభాలు, వందనాలు. ఈ వీడియోను దయతో ఏం చేయండి అంటే ఇతరులకు కూడా మీరు షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ఈ అపోస్తలిక్ వాయిస్ ద్వారా వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజున కూడా అపోస్తలిక్ వాయిస్ నుండి 2 ఇన్ఫర్మేషన్లు నేను మీకు తెలియచేయాలని ప్రయత్నం చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. దయతో ఎక్కువగా మేము టైం తీసుకోవట్లేదు, వీడియో మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున 2 న్యూస్లు మీకు చెప్తానని చెప్పాను కదా. అందులో మొట్టమొదటిది, కేరళ రాష్ట్రంలో 2005 సంవత్సరమున సిపిఎం సభ్యుడు రిజిత్ శంకరన్ అనేటువంటి సిపిఎం సభ్యుడిని 9 మంది ఆర్ఎస్ఎస్ సభ్యులు అతి కిరాతకంగా, దారుణంగా చంపినటువంటి ఘటన అప్పట్లోనే హల్చలైంది. అతన్ని చంపి 3 ఇంకా తీవ్రంగా గాయపరిస్తే 2005 తారీఖు అక్టోబర్ నెలలో ఈ కేసు నమోదు చేయబడింది. దానిని జనవరి 4 తారీఖున అక్కడ ఉన్నటువంటి కోర్టు వారు ఏం చేశారంటే, తలస్సేరి కోర్టు అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తలస్సేరి కోర్టు ఈ 9 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇది ఎంతైనా శోచనీయం. ఈ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా మేము చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళం, మా క్రమశిక్షణ చాలా మంచిగా ఉంటుంది, ఇందులో చాలామంది యువకులు క్రమశిక్షణగా ఉండడం కొరకే మా సంఘలో చేరతారు అని చెప్పేసి పలుమార్లు చెప్పుకున్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్కు ఇది ఒక ఎదురు దెబ్బ అని చెప్పక తప్పదు. ఎందుకంటే 9 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడడం అంటే మామూలు విషయం ఏం కాదు. ఇది ఇప్పటికైనా మనిషిని ప్రేమించి మంచిని ప్రోత్సహించేటువంటి పనులు చేస్తే సమాజానికి మంచిది అని నా అభిప్రాయం. సో తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం నుండి తప్పించుకోలేరు. చట్టానికి ఎవరు అతీతులు కాదు. వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక రోజున నేరం నిరూపణ చేయబడుతుంది. ఇంచుమించు సుమారుగా మీకు తెలుసు కదా, 19 ఏళ్ల క్రితం జరిగింది సంఘటన. 2005 అంటే ఇంచుమించు 19 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఈ రోజున వెలుగులోనికి ఆ కోర్టు, తలస్సేరి కోర్టు నిందితులకు శిక్ష వేయడం రాయబడింది కదా బైబిల్ గ్రంథంలో. చీకటిలో ఉన్నది ఏది కూడా వెలుగులోనికి రాక తప్పదు, వస్తుంది, ఖచ్చితంగా వెలుగులోనికి వస్తాయి. కాబట్టి సంఘ్ చెప్పుకుంటున్న దానికి చేస్తున్న దానికి సంబంధం లేదని అందరికీ ఇప్పటికీ అర్థమైపోయింది. మంచిని ప్రోత్సహించే పనులు ఇకనైనా చేస్తే మంచిదని మన అభిప్రాయం, వారికి హితు తెలియజేస్తున్నాం. మరొక న్యూస్ ఏంటంటే, జర్నలిస్ట్ సాయి అనేటువంటి వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ తన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. జర్నలిస్ట్ సాయి అనేటువంటి వ్యక్తి ఆయన నిన్న తన ఛానల్లో ఒక వీడియో పెట్టాడు. ఏంటంటే, విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి నంబూరులో ఉన్నటువంటి కల్వరి టెంపుల్ డాక్టర్ సతీష్ కుమార్ గారు ఏదైతే ఎస్టాబ్లిష్ చేసి హైదరాబాదు ముఖ్య కేంద్రంగా చేసుకుని 11 తెర సంఘాలు, సుమారు 11-12 అనుకుంటున్నాను, ఐ థింక్, నాకు గుర్తులేదు, మర్చిపోయాను. ఆ 11 తెర సంఘాలు అంటే పెద్ద సంఘాలు, అవి చాలా పెద్దవి, భారీ స్థాయిలో కట్టబడినటువంటి సంఘాలు. నంబూరులో ఉన్నటువంటి ఆ సంఘం, ఆ చర్చి కూల్చివేస్తున్నారు అని తన ఛానల్లో ఒక వీడియో పెట్టాడు. సో అది కూడా నేను చూశాను, అదేంటి కథ అని. ఇప్పటికే అధికారులు దాని మీద ఎవరో ఒక అతను పిటిషన్ ఇచ్చాడట, దీనికి పర్మిషన్ లేదు, కానీ పర్మిషన్ లేకుండా ఈ మందిరాన్ని నడుపుతున్నాడు, చర్చిని నడుపుతూ మత ప్రసారం చేస్తూ హిందువులను మతం మారుస్తున్నాడు అని అతని మీద కంప్లైంట్ ఇస్తే, అధికారులు అసలు ఈ చర్చికి పర్మిషన్ ఎక్కడుంది, ఎలా ఉంది అని మొత్తం రీసెర్చ్ చేస్తే, కల్వరి టెంపుల్, నంబూరు చర్చి ఒక పుస్తకం అంటే బుక్ స్టాల్ నడపడం కొరకు పర్మిషన్ తీసుకొని అక్కడ చర్చి నడుపుతున్నట్టుగా అధికారులు చూసి విస్తుపోయి
అర్జెంటుగా ఆ కట్టడం చాలా ప్రమాదం. అది ఆ ప్రమాదకరమైనటువంటి ఆ కట్టడం, దానిలోనికి ప్రజలు వెళ్తే ఎప్పుడు ఏ క్షణమైన ఏదైనా జరగవచ్చు. దాన్ని తీసేయాలని అధికారులు ఇప్పటికే నోటీసులు సిద్ధపరిచి ఇప్పటికీ ఆ ప్రయత్నాలు కూల్చివేత దిశగా చేస్తున్నారు అనేది జర్నలిస్ట్ సాయి గారి యొక్క వీడియోలో ఒక పేపర్ ఏదో ఫోన్లో కూడా చూపించాడు. సో అది విషయం. సో మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. తెర సంఘాలకు ఒకనాడు నేను కూడా వ్యతిరేకంగా పోరాడిన వాడిని. సో ఏదేమైనా కలవరి సతీష్ గారు చేస్తున్నటువంటి పని వాక్య విరుద్ధమని ఖండించినటువంటి వ్యక్తినే. కానీ మతోన్మాదులు కావాలని క్రైస్తవం పైన విరుచుకుపడుతూ పర్మిషన్ లేకుండా కట్టి మత ప్రసారం చేస్తున్నారు అనేటువంటి ఈ ధోరణికి నేను కూడా ఎగనిస్ట్గానే ఉంటాను. సో దానిని వ్యతిరేకించాలి. రెండవది మనం కూడా ప్రార్థన చేద్దాం. ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే సతీష్ కుమార్ గారు కూడా అంత సామాన్యుడు ఏం కాదు. ఆయన కూడా రాజకీయ పలుకుబడి ఉంది. కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి మంచి పరిచయాలే ఉన్నాయి. అంత ఈజీగా తీసేసేది ఏం కాదు. కానీ అధికారులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టుగా సమాచారం. థ్యాంక్ యూ. ఈ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అనేకులకు ఈ ఛానల్ పరిచయం చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.